రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి. అలానే కాకుండా చాలా శక్తివంతమైన రోజండి. చాలా పవర్‌ఫుల్ పౌర్ణమి అనమాట. ఉప్పుతో ఇలా చేస్తే చాలండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీకుండే కష్టాలు పోతాయి, బాధలు పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి పౌర్ణమి రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఉప్పు పరిహారం అయితే చేయండి. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా! ఉప్పు అప్పుని తీరుస్తుంది. ఉప్పు ఏంటంటే గనక అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది. ఒక్క పూటలోనే మీరు తప్పకుండా కోటీశ్వరులవుతారండి. కోట్లు వచ్చి పడతాయన్నమాట. అనేక రకాల సమస్యలు కూడా పోతాయని చెప్పొచ్చు. ఉప్పుకు అతీత శక్తి ఉంటుందండి. ఉప్పు ఏంటంటే గనక చాలా పవర్‌ని కలిగుంటుంది. అలానే కాకుండా రేపు గురు పౌర్ణమి కదా! అయితే గురు పౌర్ణమి రోజున మనం ఏంటంటే గనక ఇంట్లో పూజ చేసుకుంటాం. అంటే సాయిబాబాని పూజిస్తూ ఉంటాం. అలానే కాకుండా గురువుల ఆశీర్వాదం కూడా తీసుకుంటాం. కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా ఏంటంటే గనక పసుపు నీళ్లు చల్లి క్లీన్ చేయండి. అలా చేసిన తర్వాత చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంకా ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంటే సాయిబాబా పటాన్ని క్లీన్ చేసుకోండి. లేదంటే విగ్రహం ఉన్నా పర్వాలేదు క్లీన్ చేసి పుష్పాలతో దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిదండి. అలా గనక మీరు పసుపు రంగు దుస్తువులు ధరించి పూజ చేసుకుంటే చాలు. మీరు కోరిన కోరికలన్నీ కూడా సాయిబాబా తీర్చేస్తాడని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఏంటంటే చక్కగా మీరు ఇంకా ఈ విధంగా అండి గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే గనక పసుపు రంగు దుస్తువులు ధరించి ఇంట్లో పూజ చేసుకోండి. తులసి మొక్క దగ్గర కూడా తప్పకుండా దీపారాధన చేయటం, ప్రదక్షిణలు చేయటం ఇదంతా కూడా చేయండి. అయితే రేపు మనకు పౌర్ణమి కదా, కొన్ని నియమాలు పాటించండి. ఇంట్లో 2 పూటలు కూడా దీపారాధన చేసుకోండి. ఈ పౌర్ణమి రోజున 2 పూటల దీపం పెడితే మంచిదనమాట. ఉదయం సాయంత్రం దీపం పెట్టండి. 2 పూటలు కూడా తలస్నానం చేయండి. స్నానం చేసే నీటిలో వేపాకు పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మంచిది. గ్రహ దోషాలు, జాతక దోషాలు, గురువు అనుగ్రహం లేకపోవటం, గ్రహస్థితుల్లో మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి కదా, సమస్యలు వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా స్నానం అనేది చెయ్యండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇలా ఇంట్లో దీపం పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి. బాబా ఆలయానికి, అంటే మనకు దగ్గరలో ఉంటాయి కదా సాయిబాబా టెంపుల్స్, అక్కడికి వెళ్ళేసి కూడా కాసేపు అక్కడ కూర్చోవటం. అంటే అలానే కాకుండా మనం ఏంటంటే కనుక చక్కగా మన కోరికలు చెప్పుకోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ఇంకా అలానే కాకుండా రేపు ప్రత్యేకించి ఏంటంటే కనుక 108 శనగలతో ఒక మాల తయారు చేసి బాబాకు సమర్పిస్తే చాలా మంచిదండి. ఇంకా ఇలా చేసుకోండి. చిన్న చిన్న నియమాలు అయితే పాటించండి. అనంతరం వచ్చేసి ఇంట్లో నాన్ వెజ్ అస్సలు వండకండి. పొట్లకాయ, బీరకాయతో అలానే కాకరకాయ కూరలను అయితే తినకండి. ఇలా తినటం వల్ల కష్టాలు ఏర్పడతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు ఉప్పు కొంటే మంచిదండి. ఉప్పు కొంటే ఐశ్వర్యం, అదృష్టం కూడా మన వెంట ఉంటుంది. కాబట్టి గల్లుడు ఉప్పు 10 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తేవటం వల్ల, ఇలా కొనటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని ధన సమస్యలు తీరుతాయి. నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. నకారాత్మక శక్తుల నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఒక కల్లుప్పు ప్యాకెట్ అయితే కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మన లైఫ్లో మనకు ఎంతో అప్పు ఉంటూ ఉంటుందండి. చిన్నప్ప పెద్దప్ప పక్కన పెడితే మాత్రం అప్పుతో మనం సఫర్ అవుతూ ఉంటాం. అప్పుల సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అప్పు అనేది ఏంటంటే కనుక ఎంత చేసుకున్నా కానీ తీరనే తీరదు. ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలనుకుంటాం, కానీ అప్పు తీరక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఉప్పు పరిహారం అని చేయండి. తప్పకుండా ఒక పూటలోనే మార్పు వస్తుందన్నమాట. డబ్బు ఏదో ఒక రకంగా మీ దగ్గరికి రావటం, ధనద్వారాలు తెచ్చుకోవటం, ధనం ఏంటంటే 4 దిక్కుల నుంచి ఆకర్షించటం, ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా, అవి పోతాయి. ఒక మట్టి పాత్ర కానీ ఏదైనా సరే మీకు పనికి లేని పాత్రలు ఉంటాయి కదా, అలాంటివి తీసుకోండి. తీసుకొని అందులో ఒక గుప్పెడంత ఉప్పు పోసేసి 7 మిరియాలు పెట్టండి, 5 రూపాయల బిల్ల పెట్టండి. అలానే కాకుండా అర స్పూన్ కుంకుమ, పసుపు పోసి చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరాలని, అప్పుల సమస్యల నుంచి బయటపడాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పు అనేది ఉండకుండా ఉండాలనేసి సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పుకొని చేస్తే అప్పు అనేది తీరుతుంది. అప్పు సమస్య అనేది పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఏంటంటే గనక ఆకర్షిస్తుందన్నమాట. అలానే ఆ ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఇలా ఉప్పుతో ఏంటంటే చిన్న పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలామంది చేస్తారు. అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక అప్పు తీరాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ పరిహారాన్ని చేస్తారనమాట. అప్పు తీరాలి, అప్పుల సమస్యల నుంచి బయటపడాలి, అలానే కాకుండా జీవితంలో అప్పు ఉండకూడదు అనుకునే వాళ్ళు చేస్తారు. ఇలా చేసి రాత్రంతా మన ఇంట్లో పెట్టి మరుసటి రోజు తీసుకెళ్ళి ఏదైనా వృక్షం అంటే పచ్చడి మొక్కల్లో ఇలా మీరు తొక్కని ప్రదేశంలో పెట్టేసి రండి, సరిపోతుంది. తప్పకుండా
7 రోజుల్లో కానీ, లేదంటే 24 గంటల్లో కానీ, లేకపోతే వారం రోజుల్లో కానీ ఫలితం అనేది మీరు కోరుకున్నంత ఫలితం లభిస్తుందండి. మీరు ఆశ్చర్యపోతారండి, షాక్ అయిపోతారు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. అంతలా మీకు పనిచేస్తుందనమాట. అంటే చిన్న పరిహారమే పెద్దగా ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట. కేవలం మనం ఏంటంటే ఉప్పే కదా, ఉప్పు వల్ల ఏం జరుగుతుంది, ఉప్పు వల్ల ఏం ఫలితం రాదులే అనుకుంటాం. కానీ ఉప్పు వల్ల మనకు అదృష్టం పడుతుంది. ఉప్పు వల్ల దైవానుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా మనము సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పు పరిహారం అయితే పౌర్ణమి తిథివార నక్షత్రం బాగుంది కాబట్టి చేసుకోండి. ఉప్పుతో ఇలా చేస్తే చాలండి, మంచి ఫలితాలు అయితే మనం పొందొచ్చు అనమాట. అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం పొందొచ్చు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మన వెంటే ఉంటుంది. ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఉప్పు పరిహారం అయితే పాటించుకోండి. ఆ తర్వాత రేపు పౌర్ణమి కాబట్టి ఉప్పుతో దిష్టి కూడా తీసుకోండి. ఇంటిల్లిపాదు అంటే ఏంటంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటూ ఉంటారు, మనం ఉంటూ ఉంటాం. మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటూ ఉంటారు. మనకు ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది, సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా కష్టపడిపోతూ ఉంటాం, అయినా కానీ ఫలితం ఉండదు కదా. అలాంటి వాళ్ళు మీరు ఏంటంటే కనుక కల్లుప్పు ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా దిష్టి తీసుకోండి. ఒక్కొక్క ప్రాంతానికి బట్టి అంటే తగ్గట్టుగా ఒక్కొక్కరు దిష్టి తీస్తారు. కాబట్టి మీ ఒక ప్రాంతానికి తగినట్టుగా దిష్టి తీసి సింకులోనే పోసేసి నీళ్లను పోసేయండి. వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుందన్నమాట. దిష్టి అంతా కూడా ఉప్పు అబ్జర్వ్ చేసుకుంటుంది. దిష్టి అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. దిష్టి సమస్య ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు బయటపడటానికైతే ఉప్పు పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఉప్పు పరిహారాన్ని తప్పక పాటించండి. ఉప్పుతో పరిహారం చేయండి, ఉప్పుతో దిష్టి కూడా తీసుకోండి. అలానే ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చుకోండి. ఇంకా తర్వాత రేపు పౌర్ణమి కదా, చాలా మంచి రోజు కదండి. అయితే ఇంకా ఈ ఉప్పుతో ఇలా చిన్న చిన్న పరిహారాలు అయితే చేయండి. ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసి మీకుండే సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి. అంతెందుకండి, మన ఇంటి పరంగా మనకు కలిసి రావట్లేదు అనుకోండి, అలాంటి వాళ్ళు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని పౌర్ణమి రోజున ఏంటంటే కనుక గుప్పెడు ఉప్పు, అందులో ఒక 7 మిరియాలు పెట్టి మనము మూట కట్టి గుమ్మానికి వేలాడదీస్తే మన ఇంటి పరంగా ఉండే చికాకులు, చిరాకులు, సమస్యలు చిన్న చిన్నవి ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. కాబట్టి వీలుంటే ఒకవేళ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా మీరు ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక ఉప్పు మూటని కట్టి చూడండి. ఉప్పు మూటని కట్టడం వల్ల మంచిదన్నమాట. ఉప్పు మూట కడితే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాదు, నకారాత్మక శక్తుల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా దృష్ట శక్తుల నుంచి కూడా మనం ఏంటంటే కనుక బయటపడగలుగుతాం. కాబట్టి ఉప్పు మూట కట్టి 3 నెలల నుంచి తీసి పడేయండి, సరిపోతుందండి. మంచి ఫలితాలు వస్తాయి. అనంతరం రేపు పౌర్ణమి రోజున కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసుకుంటే చాలండి, మీ కష్టాలన్నీ కూడా పోతాయన్నమాట. మన జీవితంలో మనం భరించలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. కష్టాలను ఎలాగైనా సరే పోగొట్టుకోవాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ కష్టాలు పోవు. ఆ కష్టాల వల్ల మనం బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అయితే అలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, చిన్న పరిహారం అని చేయండి. దీనివల్ల ఎంత మంచి ఫలితం వస్తుందంటే అసలు మీరు చెప్తే నమ్మరు, కానీ అంత మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మనం ఏంటంటే కోడిగుడ్డే కదా, కోడిగుడ్డు వల్ల ఏం జరుగుతుంది, కోడిగుడ్డు వల్ల ఏం ఫలితం రాదులే అనుకుంటాం. కానీ కోడిగుడ్డు చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. అంతెందుకండి, మన జీవితంలో ఏంటంటే కష్టాలు ఉంటాయి. కొందరు ఏంటంటే కనుక లైఫ్లో ఎదగకూడదు అని ఏంటంటే చాలామంది కూడా మన మీద చెడు ప్రయోగాలు చేస్తారు. అంటే చాతబడి చేయించడం కానీ, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకి ఏదైనా గాలి సోకటం కానీ, ఇలా చెడుగా అనిపించటం కానీ, మనకు ఉన్నట్టుండి ఏదో అర్థం కాని అయోమయ పరిస్థితులు పడిపోవటం కానీ, ఎప్పుడు డిప్రెషన్ బాధలో ఉండటం కానీ, ఏదైనా పని చేస్తే కలిసి రాక ఇబ్బంది పడటం, దిష్టి కూడా ఎక్కువగా తాకటం, ఇలాంటివి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. చాలా వరకు కూడా మనం బాగుంటే చూసి ఓర్వలేని వారు మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు కదండి. మనకు దిష్టి పెట్టడం, మనని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మనం చాలా సఫర్ అయిపోతాం అన్నమాట. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అసలు మన మీది నుంచి ఇలాంటి దిష్టి దోషాలు పోవు, చెడు శక్తులు ఏంటంటే మనని పట్టి పీడిస్తూ ఉంటాయి, చాలా బాధలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట ఈ కోడిగుడ్డు పరిహారం. అంటే మీరు అనుకోవచ్చు, కోడిగుడ్డుతో పరిహారం చేస్తే నిజంగా ఫలితం వస్తుందా అండి అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మీరే ఏంటంటే షాక్ అయిపోతారండి. కోడిగుడ్డుకు అంతటి పవర్ ఉంటుంది, అంతటి శక్తి ఉంటుంది. కోడిగుడ్డు చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అందుకే ఒక కోడిగుడ్డుని తీసుకోండి. మీ జీవితంలో మీకు విపరీతంగా కష్టాలు ఉన్నాయి, అవి పోవట్లేదు, అవి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి, ఆ కష్టాల వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు అంటే కొన్ని భరించలేని కష్టాలు కూడా అనుభవిస్తున్నారనుకోండి, అప్పుడు కోడిగుడ్డుని తీసుకొని దాని మీద ఇంటూ మార్క్ వేయండి. అంటే ఇలా బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ, లేదంటే కనుక కాటుకతో కానీ, ఇలా ఏంటంటే కోడిగుడ్డు మీద ఇంటూ మార్క్ వేయండి. అలా ఇంటూ మార్క్ వేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక కోడిగుడ్డుని చేతిలో పట్టుకోండి. ఇది సంధ్యా సమయంలో చేస్తే మంచిది. అంటే సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో ఏంటంటే
ఈ విధంగా చేయండి. ఇంకా కోడిగుడ్డు తీసుకొని దాని మీద ఇలా ఇంటు మార్క్ వేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఇది ఇంట్లో కంటే కూడా ఇంటి బయట చేస్తే మంచిదండి. ఒకవేళ మీకు ఇంటి బయట చేసే అంత వీలు లేకపోతే ఇంట్లో చేసి తీసుకెళ్ళి బయట పగలగొట్టకుండా పెట్టండి. అలా కూడా ఫలితం వస్తుందనమాట. అలా కూడా మీ చిన్న చిన్న కష్టాలు కానీ, పెద్ద కష్టాలు కానీ ఏవైనా సరే ఇంకా మేము అనుభవిస్తున్నామండి, ఆ కష్టాలు పోవాలండి అంతే చాలు మాకు అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళండి ఇలా కోడిగుడ్డుతో ఇంటి మార్కు వేసి తల చుట్టూగా 21 సార్లు తిప్పండి. ఇది ఎప్పుడు చేయాలంటే గనక మీ మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిందంటే, అంటే చేతబడి ఇలాంటివి జరిగాయని మీరు బాధపడుతున్నట్టయితే, ఇబ్బంది పడుతున్నట్టయితే ఏం చేయాలంటే గనక ఇలా 21 సార్లు తిప్పి కోడిగుడ్డు పగలగొట్టకూడదు. పగలగొట్టకుండా తీసుకెళ్ళి మీరు ఇలా 4 దారులు కలిసే చోటు కానీ, 3 దారులు కలిసే చోటు కానీ ఉంటుంది కదండీ! ఆ దారుల్లో ఒక దారిలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుందనమాట. మీ మీద జరిగిన ఈ చేతబడి అంటే మీకు ఎవరు చేయించారో కూడా తెలుసున్నా పర్వాలేదు, తెలియకపోయినా పర్వాలేదు. కానీ మేమైతే దీనివల్ల అయితే సఫర్ అవుతున్నాం. చాలామందికి సందేహం రావచ్చు, అసలు మా మీద చెడు జరిగిందని మాకు ఎలా తెలుస్తుందంటే పదే పదే కళల్లో నలుపు వస్తుంది కదండి. అంటే జంతువులు కానీ, నల్లటి రంగులో ఉండే మనుషులు కానీ, బట్టలు కానీ, లేదంటే ఏదైనా వస్తువు కానీ పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నలుపు పదే పదే మా కళలోకి వస్తుందంటే గనక మీ మీద చెడు ప్రయోగాలు జరిగాయని అర్థం. మీ మీద చాతబడి జరిగిందని అర్థం. దానివల్ల మీరు సఫర్ అవుతున్నారని అర్థం అన్నమాట. అంటే మనకు ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇలా 1కి 2 సార్లు మనం ఒకసారి అంటే ఏదో నల్లటి వస్త్రాలు అవి చూస్తామనుకోండి కామన్ అది. పదే పదే ఎందుకండి వస్తున్నాయి కదా! దానివల్ల ఏంటంటే గనక మనకు అర్థమైపోతుందనమాట. అంటే తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు కదా ఇలాంటివి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలా పదే పదే జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా మీ మీద చెడు జరిగిందని అర్థం అనమాట. చెడు ప్రయోగాలు చేశారని అర్థం. కాబట్టి ఇలా చేసుకోండి. అలా చేస్తే అన్నీ మీకుండే ఇబ్బందులు పోతాయి. అలానే కాకుండా కొన్ని రకాల కష్టాలు, సమస్యలు కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అని చేయండి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. మనం ఏంటంటే కోడిగుడ్డే కదా, కోడిగుడ్డు వల్ల ఏం జరగదనుకుంటాం. కానీ 99% కోడిగుడ్డు పరిహారం మనకు ఫలిస్తుంది. అలానే కాకుండా ఫలితాలను కూడా ఇస్తుంది. చిన్న చిన్న సమస్యలు పోతాయి, భరించలేని సమస్యలు పోతాయి, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, అలానే కాకుండా మీ మీద జరిగిన చెడు ప్రయోగం, మీకు పట్టిన దిష్టి ఇదంతా కూడా పోతుందన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే పోవటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పాటించుకోండి. ఇంకా తర్వాత ఇంకొకటి వచ్చేసి రేపు మనకు పౌర్ణమి కదా, చాలా మంచి రోజు కాబట్టి ఆవుకు ఏంటంటే కనుక ఆహారం పెట్టండి. అంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు వంకాయలను కానీ, టమాటాలను కానీ పెడితే చాలా మంచిదండి. చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. అందుకే ఆవుకు ఇలా ఏంటంటే కూరగాయలను తినిపించండి. ఆలుగడ్డ తినిపిస్తే ఏంటంటే కనుక మనోధైర్యం పెరుగుతుంది. వంకాయలను తినిపించడం వల్ల మీరు కోరుకుంది జరుగుతుంది. అలానే కాకుండా టమాటాలను పెట్టడం వల్ల మనకి ఏదైనా ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా పని చేస్తున్నట్టయితే, ఆటంకాల నుంచి మనం బయటపడతాం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే దోసకాయని పెట్టండి. జీవితంలో ఎప్పుడు మనకు ఏంటంటే కలిసి రాదు కదా, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు సైతం ఏంటంటే కనుక తోటకూర తినిపించవచ్చు అనమాట. ఆ విధంగా కూడా ఆవుకు ఏంటంటే పెట్టవచ్చు. లేదంటే శనగలు, బెల్లం నానబెట్టి లేదంటే ఉడకబెట్టేసి కూడా ఆవుకు తినిపించవచ్చు. శనగలు, బెల్లం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుందన్నమాట. అలా కూడా ఏంటంటే మీరు కోరుకున్న కోరిక ఎంత బలమైనదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఏదైనా సరే పర్వాలేదు, తీరుతుందన్నమాట. అలా కూడా కోరికలు తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి శనగలు ఎలాగో మనం శనగలు నానబెట్టి మాల చేస్తాం కదా, ఆ మాల చేసేటప్పుడు కొద్దిగా శనగలు ఎక్కువగా నానబెట్టేసి లేదంటే ఉడకబెట్టేసి అందులో కొద్దిగంత బెల్లం కలిపి ముద్దలాగా చేసేసి ఆ ముద్దని తీసుకెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకొని బలంగా కోరుకొని ఆ కోరిక మేరకు మీరేంటంటే గుర్తుపెట్టుకోండి ఇంకా ఆవుకు తినిపించేయండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం వస్తుందంటే అంతలా ఫలితం వస్తుందండి. మీరైతే షాక్ అయిపోతారండి, అసలు ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి ఇది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పాటించండి. దీనివల్ల మీకు 100% మంచి జరుగుతుందనమాట. చాలా వరకు కూడా మోస్ట్ పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. ఇవి చిన్న చిన్న పరిహారాలండి. వీటి ద్వారానే మనకి ఏంటంటే కనుక మేలు జరుగుతుంది. మంచి ఫలితాలతో మన లైఫ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. మనకి ఇబ్బందులు అనేవి పెద్దగా ఉండవని చెప్పొచ్చు. కాబట్టి చేసుకొని రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి చెప్పాలంటే కనుక రేపు పౌర్ణమి కదా, కొన్ని నియమాలు తప్పక పాటించండి. నియమాలంటే పెద్దగా ఏమీ లేవండి. మనం ఏంటంటే 2 పూటలు స్నానం చేయటం, అలానే కాకుండా స్త్రీలు పౌర్ణమి రోజున అంటే గురు పౌర్ణమి కాబట్టి ఇంట్లో గురువుల ఆశీర్వాదం తీసుకోండి. లేదంటే మన ఇంట్లో మన పెద్దవారి ఆశీర్వాదం తీసుకుని సరిపోతుందన్నమాట. మన తల్లిదండ్రులు, మనకు విద్య నేర్పిన గురువులు, మన అత్తమామలు వీళ్ళందరూ గురువుల కిందికే వస్తారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి, మనము ఇంట్లో నాన్ వెజ్ ఉండకూడదనమాట, అసలు తినకండి. ఇక అనంతరం వచ్చేసి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. పౌర్ణమి ఎంత అనుకూలంగా ఉంటుందో అంత చెడు కూడా చేస్తుందన్నమాట. అయితే ఇంట్లో స్త్రీలు తలను వీరబోసుకోవటం, అంటే జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించుకోవటం, గడ్డం గీయించుకోవటం ఇలాంటి పనులు కూడా చేయకండి. పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం అన్నమాట. ఆ తల్లి ఆగ్రహానికి మనము
గురైపోతాం కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. చాలామంది నాన్ వెజ్ ఇంట్లో వండుకోలేదు కాబట్టి బయట తింటే సరిపోతుందని బయట తింటారు. కానీ బయట తినకండి. దానివల్ల కూడా చిరాకులు కొన్ని సమస్యలు ఏంటంటే గనక వచ్చి పడతాయన్నమాట. దానివల్ల కూడా మనం ఏంటంటే సఫర్ అవుతాం. కాబట్టి అది అవాయిడ్ చేసేయండి. అసలు నాన్ వెజ్ ఆ రోజు తినకండి. ఇంట్లో వండుకోకండి. మేము పూజ చేసుకున్నాం కదా, తర్వాత తినొచ్చని తింటారు కానీ తినకండి. అసలు ఇంకా దాని జోలికే వెళ్ళకండి. ఇలాంటి నియమాలు తప్పక పాటించండి. మంచి ఫలితం వస్తుంది.